మంగ్లీ ఊహించని వివాదంలో చిక్కుకుంది. మంగ్లీ ప్రస్తుతం తమిళం, కన్నడ, హిందీ భాషలలో కూడా పాటలు పాడుతూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఓ కన్నడ సినిమాకు పాట పాడింది. కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం కేడి ద డెవిల్. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి సర్కే చునర్ తేరీ సర్కే అంటూ సాగిపోయే ఈ స్పెషల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. సర్కే చునర్ తేరీ సర్కే సాంగ్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సాంగ్ మొత్తం అశ్లీలంగా ఉండటంతో నెటిజన్స్ ఈ పాటపై పెద్దెత్తున విమర్శలు కురిపిస్తున్నారు. ఇది బూతు పాట అంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. కాగా ఈ పాటపై ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేట్ అలాగే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు చేశారు. ఈ పాట మైనర్లపై చెడు ప్రభావం చూపే విధంగా ఉందని, పాటను వెంటనే తొలగించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ పాట కోసం పనిచేసిన సంగీత దర్శకులు, గాయకులపై కూడా ఫిర్యాదులు వెళ్లాయి. సినిమా దర్శకుడు ప్రేమ్, ఈ పాట రచయిత రాకీబ్ ఆలం, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అలాగే సింగర్ మంగ్లీ పేర్లను కూడా ఫిర్యాదులో చేర్చారని తెలుస్తోంది. విమర్శలు రావడంతో సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇక దీనిపై సింగర్ మంగ్లీ స్పందించలేదు.